ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ తిని చాలా రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఎందుకో తినాలనిపించేసి ఈరోజు సండే కదా, మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే ఇదే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ హోమ్ టూర్. ఇంకా ఇది చేయడం కూడా చాలా ఈజీ, ఇంకా సూపర్ టేస్ట్తో బాగుంటుంది. మీరు కూడా మర్చిపోకుండా మస్ట్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక 3 టమాటాలను తీసుకుని ప్యూరీ చేసి అందులో వేయాలండి. ఇంకా కరివేపాకుని ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేయండి. నేను మర్చిపోయి టమాటా ప్యూరీని వేసేటప్పుడు వేసాను. ఇంక ఈ టమాటా ప్యూరీలో ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చాక కారం కూడా వేసి కలిపి బాగా నూనె పైకి తేలేంత వరకు మగ్గబెట్టాలి. ఈ మగ్గిన దాంట్లో కూరకు తగిన నీళ్లు వేసి ఇంకైతే ఆ నీళ్ళని కొంచెం తెల్ల కాగనివ్వాలి. ఇంక ఈ తెల్ల కాగినప్పుడే ఇందులో ధనియాల పొడి వేసి ఇంకా స్టవ్ పైన పెనం పెట్టి ఎగ్ ఆమ్లెట్ని అయితే వేయాలి. ఇంకా ఎగ్ని బ్రేక్ చేసి ఆమ్లెట్ లాగా వేసి దానిపైన ఉప్పు కారం వేసి బాగా ఉడకనిచ్చాక 2 పక్కల కాల్చుకొని ఈ తెల్ల కాగుతున్న కూరలో అయితే వేయాలండి. ఇంకా ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్